సరిగ్గా సెంటర్లో కట్ చేస్తున్నాను. జస్ట్ చూడడానికి అందంగా ఉంటుందని చూపిస్తున్నాను. చూడండి, ఆహా ఎంతో పర్ఫెక్ట్గా ఉంది. దీన్ని మనం పీల్ చేసేద్దాం. దీని మధ్యలో బోల్డ్ గింజలు ఉంటాయి. ఈ గింజల్ని మాత్రం మనకి పనికిరాదు. ఈ గింజల్ని స్లోగా మనం తీసేద్దాం. తీసి ఈ లోపల ఉన్న ఈ గుజ్జుని మాత్రమే మనం వాడుకుందాం. దీనిపైన ఉన్న ఈ పీల్ తీసేద్దాం. అంతే. తీసి దీన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి మనము టమాటా బదులు దీన్ని వాడి సాస్ తయారు చేసుకుందాం. చూడండి, ఇలా దాంట్లో ఉన్న గింజలు తీసాను, దానిపైన తొక్క తీసాను. ఇప్పుడు ముక్కలు కట్ చేసి దాన్ని సాస్ తయారు చేసుకుంటాం. సాస్ ఎలా అవుతుంది మరి? దీన్ని కుక్ చేసి పేస్ట్ చేసుకుంటే సాస్ అవుతుంది. మరి అది ఎలా చేస్తానో చూడండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మనకి కుక్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఆ ఆలివ్ ఆయిల్లో మంచి ఫ్లేవర్ని అందచేసుకుంటూ కుక్ అయ్యి సాస్ చాలా టేస్టీగా వస్తుంది. సింపుల్గా రెడీ అయిపోయింది. ఒకవేళ మీకు బటర్నట్ స్క్వాష్ దొరకకపోతే మీరు మామూలు గుమ్మడికాయ కూడా వాడచ్చు. ఇప్పుడు దీన్ని సాస్ తయారు చేయడానికి ఆలివ్ ఆయిల్ వేసుకోండి. దీంట్లో మనం వెల్లుల్లి, ఉల్లిపాయలు. సో ఆలివ్ ఆయిల్ ఒక మంచి సువాసన వస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ ఉంటే ఆ ఆలివ్ ఆయిల్ వేడెక్కుతుంటేనే గుమగుమలాడుతూ వస్తుంది. అదే ఆవాల నూనె అనుకోండి, బాగా ఘాటు, కళ్ళు మండుతాయి. ఆలివ్ ఆయిల్ స్వీట్ ఫ్లేవర్ వస్తుంది. నేను ఆలివ్ ఆయిల్ కుక్ చేసేటప్పుడు ఇలా పెదాలని తడుపుకుంటే కూడా ఆ తీయదనం పెదాలకు వచ్చేస్తుంది, అంత బాగుంటుంది. సో దీంట్లో ఉల్లిపాయలతో పాటు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి దాన్ని లైట్గా సాటే చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బటర్నట్ స్క్వాష్ ఏదైతే ఉందో దీన్ని కూడా ఈ ఆలివ్ ఆయిల్లో మనం వేసేయండి. సో మనం ఏదన్నా సాటే అయ్యేటప్పుడు దాంట్లో ఒకటి ఫ్లేవర్ కూడా చక్కగా బయటికి రావడం కోసం కొంచెం అంతా ఉప్పు వేసుకోవాలి. సో లైట్గా ఉప్పు వేయండి, ఎక్కువ వేయకండి. మళ్ళీ సాస్ చేసేటప్పుడు మళ్ళీ వేసుకుంటాం. వేసి దీన్ని స్లోగా ఇలా టాస్ చేసుకుందాం. ఈ ఆలివ్ ఆయిల్లో ఇలా కూరగాయలు వేయించుకోవడం వల్ల మనకి ఆ మంచి ఫ్లేవర్ బయటకు వస్తుంది. అంతేకాకుండా మనకి ఆ తీయటి నూనెలో ఇవన్నీ కుక్ అయి మనకి పేస్ట్ చేయడానికి కూడా కరెక్ట్గా ఉండాలి. ఇందులో ఎక్కువ కాదు, కొంచెం పసుపు వేసుకుంటాను, నాకు ఆ లైట్ కలర్ని ఇంకా కొంచెం ఎన్హాన్స్ చేయడానికి. అంతేకాకుండా ఇందులో కొంచెం మిరియాలు, క్రష్ చేసిన మిరియాలు. ఇందులో మనము హర్బ్స్ కూడా వేసుకుందాము. ఎప్పుడైతే ఇది మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందో లాస్ట్ మినిట్లో మిక్స్ హర్బ్స్, ఇది పిజ్జా హర్బ్స్ అని కూడా మనకి దొరుకుతుంది మార్కెట్లో. దీంట్లో మనకి బేసిల్, మార్జరమ్, ఒరిగానో ఇవన్నీ హర్బ్స్ అన్ని ఏవైతే పిజ్జా హర్బ్స్ ఉంటాయి. అంతేకాకుండా ఇందులో కొన్ని ఫ్లేవరింగ్ స్పైసెస్ కూడా యాడ్ చేశారు, మీరు మార్కెట్లో తెచ్చుకోవచ్చు. కాకపోతే ఇది మనం పేస్ట్ చేయడానికి వాడుకోవాలి. స్లోగా దీన్ని ఆ పచ్చితనం పోయి ఇందులో ఉన్న ఆ గుమ్మడికాయ కూడా కొంచెం సాఫ్ట్ కావాలి. సో ఇందులో నా మిక్స్ హర్బ్స్ వేసేసాను. ఇప్పుడు స్టవ్ కట్టేసి స్లోగా దీన్ని అదే వేడిలో కొంచెం సేపు ఉంచుదాం. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి దీన్ని సాస్ తయారు చేసుకుందాం. కావాలంటే కొంచెం నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోండి. చూడండి ఎంత చక్కగా ఆలివ్ ఆయిల్లో చేసేసి రెడీ చేసుకున్నాను. దీన్ని మనం మిక్సీ జార్లో వేసేసి పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ జార్ పెట్టేసి బర్ర అని గ్రైండ్ చేసుకోండి. మనకి సాస్ రెడీ అయిపోతుంది. మనం తయారు చేసుకున్న సాస్ రెడీగా ఉంది. పేస్ట్ పర్ఫెక్ట్, ఇంకేం అక్కర్లేదు. దీన్ని పిజ్జా పైన చేసుకోవడమే. సో మరి టడా, నాకు చూడండి డో తయారు చేసి పెట్టుకున్నాం. మీ అందరికీ ఇదివరకు కూడా ఎన్నోసార్లు మనం పిజ్జా డో చేసి చూపించాను. అయితే దీన్ని మనం పిజ్జాకి తయారు చేసుకోవడం కోసం మనకి ఎంత కావాలో అంత పోర్షన్ మనం తీసుకొని పిజ్జాకి తయారు చేసుకుందాం. పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు. నేను మరీ లావుగా కాదు, కొంచెం సన్నటి పిజ్జానే తయారు చేద్దామని ఈరోజు డిసైడ్ చేశాను. అయితే దీన్ని పిండి మనం దీనిపైన వేసాను. బాగా ఈ డో పర్ఫెక్ట్గా రెడీ అయినప్పుడు పిండి బదులు మనం మొక్క రవ్వ అది దొరుకుతుంది. అది ఎందుకు అంటే అది వేయడం వల్ల ఇది కింద అంటుకోకుండా బాగుంటుంది. సో ఇలా రవ్వ ఒక సైడ్ వేస్తే పర్ఫెక్ట్. మీకు అందుకే పిజ్జా తిన్నప్పుడు ఒక సైడ్ మీకు ఆ కొంచెం కరకరలాడుతూ వస్తుంది, అది అలా చేసుకున్నప్పుడు. సో దీన్ని మీరు చేత్తో చేస్తారు. యూజువల్గా పిజ్జా మనకి నాన్ ఎలా చేస్తామో అలాగే చేస్తారు. లేదు రోలింగ్ పిన్ వాడాలనుకుంటే రోలింగ్ పిన్ కూడా తీసుకొని ఈ విధంగా దాన్ని రౌండ్ షేప్ వచ్చేలా చేస్తారు. అయితే రోలింగ్ పిన్ ఎందుకు వాడరు అంటే దీంట్లో ఉన్న ఏదైతే గాలి నిండి ఉంటుందో అది తగ్గిపోతుందనేసి వాడరు. ఇలా చేత్తో అడ్జస్ట్ చేసేసి
మనకి కావాల్సిన షేపుల్లో మనం చేసేసుకుందాం. చూడండి, కొంచెం చిన్న సైజ్ పిజ్జా. దీన్ని మనం సాస్ పోసి చక్కగా చేయాలి. సో దీన్ని ఒక ర్యాక్ మీద వేసుకొని చేసుకుందాం. చూడండి, చేసేసి దీన్ని మనం ఒక ర్యాక్ ఉంటుంది, ఇలా ర్యాక్ మీద వేసుకొని చక్కగా దీన్ని, అంటే ఈ ర్యాక్ కింద కొంచెం జాలి లాగా ఉంటుంది, స్ప్రెడ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ట్రే మీద పెట్టేసుకోండి. తర్వాత మనం చేయాల్సింది చాలా సింపుల్ ప్రాసెస్. చూడండి, వేసి జాగ్రత్తగా దీన్ని స్ప్రెడ్ చేసుకోండి. టమాటా సాస్ బదులు మనకి ఈ బటర్నట్ స్క్వాష్ తోటి ఈ సాస్. సో ఈ విధంగా ఫ్రెష్గా మనం ఇంట్లో రకరకాల సాస్ టాపింగ్స్ వేసుకోవచ్చు. ఇవి కొంచెం చేయడానికి మామూలు పిజ్జా కంటే ఈ సాసులు కొంచెం ఖరీదైనా భలే టేస్టీగా ఉంటుంది. సో మన ఇంట్లో కూడా మనం చక్కగా చేసేసుకోవచ్చు. కావాల్సినంత వేసాను. తర్వాత దీంట్లో ఇదేంటి, తులసి జాతికి చెందినే ఇది, దీన్ని కూడా బేసిల్ అంటారు, ఇది రెడ్ బేసిల్. తర్వాత దీనిపైన మనం కూరగాయలు వేసుకుందాం. పెద్దగా ఉల్లిపాయలు వేసాను. ఈ స్వీట్ సాస్కి మంచి టేస్ట్ అందజేస్తుంది. మనకి క్యాప్సికమ్ నాకు ఆ మంచి పిజ్జాలో ఫ్లేవర్ బాగా అందజేస్తుంది. రకరకాలుగా ఒక్కొక్కరు ఇష్టపడతారు. ఇందులో కొంచెం ఎర్ర క్యాప్సికమ్ ఉంది, గ్రీన్ క్యాప్సికమ్ ఉంది, అదేవిధంగా టమాటాలు కూడా అక్కడక్కడ వేయండి. చూడ్డానికి కలర్ ఉంటుంది, టేస్ట్ కూడా తిన్నప్పుడు చాలా బాగుంటుంది. ఇవి కుక్ అయిన తర్వాత సాఫ్ట్గా అయి పిజ్జా మనం కట్ చేసుకోవడానికి ఈజీగా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇప్పుడు దీనిపైన మనం చీజ్, పిల్లలు ఎందుకు తింటారు, ఈ చీజ్ మెల్ట్ అయిన తర్వాత దానికి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో వేసేటప్పుడు నేనైతే ఇలా చీజ్ తీసుకొని ఇలా చెయ్యి అడ్డు పెట్టేసి దానికి ఏంటి బయట పడకుండా లోపలే ఉండేట్టు చక్కగా చేసుకుంటాం. వేడి తాకగానే ఈ చీజ్ కరిగిపోతుంది. అయితే మనకి పిజ్జా చీజ్ అని మనం మార్కెట్లో దొరుకుతుంది, దాన్ని మొజరెల్లా చీజ్ అంటారు. సో అది ఏంటంటే వేడెక్కినప్పుడు చక్కగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు నా తులసి ఆకు ఏదైతే ఉందో దాన్ని కూడా తుంచేసుకుందాం. ఈ ఆకుని లైట్గా తుంచి అక్కడక్కడ, ఇది మనకి పిజ్జా రెడీ అయ్యేటప్పుడు భలే సువాసన వెదజల్లుతుంది. ఇప్పుడు మన ఈ బ్యూటిఫుల్ పిజ్జాని అవన్ వేడిగా ఉంది, ఫుల్ మ్యాక్సిమం టెంపరేచర్లో పెట్టండి. దీన్ని కుక్ చేయండి, అవన్లో పెట్టేసేయండి. ఓకే, అవన్ టెంపరేచర్ బట్టి దాన్ని బట్టి 10 నుంచి 15 నిమిషాల వరకు పట్టచ్చు. పర్ఫెక్ట్గా అయిన తర్వాత వేడిగా కట్ చేసుకొని తినేయడమే. ఎంత సింపుల్, ఎంత ఈజీ. మన పిజ్జా రెడీ అయిపోయింది. ఆహా, ఇలా ర్యాక్లో చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఆహా, మన పిజ్జా రెడీ. ఎంత సింపుల్గా మనం ట్రాన్స్ఫర్ చేసాం. నేను పిండి కలుపుకున్నాను. ఇదే పిండితోటి నేను నాన్ కూడా తయారు చేసుకుంటా, బటూరా కూడా తయారు చేసుకుంటా, పిజ్జా కూడా తయారు చేసుకుంటా. ఒక్క పిండి ఉంటే ఒక పూట ఇలా పిజ్జా తిందాం, తర్వాత నాను బటర్ చికెన్ లేకపోతే పన్నీర్ బటర్ మసాలా చేసుకొని తిందాం. మళ్ళీ నెక్స్ట్ డే చోలే చేసుకొని పూరీల్లాగా బటూరాల్లాగా మంచిగా ఫ్రై చేసుకొని తింటే ఇంకేం కావాలి జీవితంలో. రెసిపీలు ఎన్నో, కాంబినేషన్స్ ఎన్నో. దీని మీద మనం అన్ని సాసు చీజ్ అన్నీ వేసాం. దీనిపైన అలాగే ఇది మనకి పిజ్జా కొన్నప్పుడు వాళ్ళు పైన స్ప్రింక్లింగ్ పౌడర్ ఇస్తారు కదా, అలా అది వేసుకుంటే కొంచెం దీంట్లో ఉప్పు కూడా ఉంటుంది. అన్నీ పర్ఫెక్ట్. ఇంకేంటి, అందరికీ పిల్లలకి ఇంట్లో పిజ్జా చేస్తే కట్ చేయడం ఎంత ఇష్టమో. మనకి మార్కెట్లో పిజ్జా తెచ్చుకుంటే వాళ్ళే కట్ చేసి తెచ్చిస్తారు. కాకపోతే మన ఇంట్లో ఉంటే ఆహా, ఈ విధంగా పర్ఫెక్ట్ 2 ముక్కలు అయిపోయింది. తర్వాత దీన్ని మరో 2 ముక్కలు చేయడానికి ఇటు పక్క నుంచి మరో 2 ముక్కలు అయిపోయింది. ఇది మరీ చిన్నగా అయిపోతుంది ఇంతకంటే కట్ చేస్తే, కానీ తినడం కోసం ఒక స్లైస్ కట్ చేసుకుందాం. బటర్నట్ స్క్వాష్తో పిజ్జా. దీన్ని తయారు చేయడానికి చూపించిన విధంగా ఈ గుమ్మడికాయలాగా ఉండే ఈ బటర్నట్ స్క్వాష్ని ముక్కలుగా కట్ చేసి ఒక ప్యాన్ లో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసి ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఆ బటర్నట్ స్క్వాష్ ముక్కలు కూడా వేసి స్లోగా సాటే చేసుకోండి. కొంచెం సేపు కుక్ అయి సాఫ్ట్గా అయిన తర్వాత కొంచెం పసుపు అలాగే క్రష్డ్ మిరియాలు కూడా వేసి దాంట్లో చూపించిన విధంగా మిక్స్ హర్బ్స్ కూడా వేసి దీన్ని ఒక మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోండి. తర్వాత పిజ్జా డో తీసుకొని చూపించిన విధంగా రోల్ చేసి దానిపైన ప్యూరీ స్ప్రెడ్ చేసి మిక్స్ వెజిటేబుల్స్ ఉల్లిపాయ, క్యాప్సికమ్, టమాటా వేసి దానిపైన చీజ్ చూపించిన విధంగా వేసి అలాగే తులసాకు బేసిల్ని కూడా దానిపైన వేసి అవన్లో హై టెంపరేచర్లో కుక్ చేసుకోండి. కొంచెం కలర్ వచ్చిన తర్వాత తీసి మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని వేడివేడిగా తిని ఎంజాయ్ చేయండి.